మృగశిర కార్తె ప్రారంభం ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఒక్కో నక్షత్రంలో ప్రవేశించడానికి ఒక్కో కార్తెగా పిలుస్తారు. సూర్యుడు రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్నే మృగశిర కార్తె అంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 7 లేదా 8వ తేదీలలో ఈ కార్తె ప్రారంభమవుతుంది. సరిగ్గా ఈ సమయంలోనే నైరుతి రుతుపవనాలు దేశంలోకి పూర్తిగా ప్రవేశించి వర్షాలు మొదలవుతాయి. మృగశిర కార్తె ప్రాముఖ్యత, విశేషాలు. నైరుతి రుతుపవనాల ఆగమనం. అంతకు ముందు ఉండే రోహిణీ కార్తె తీవ్రమైన ఎండలు, రోహిణీ కార్తెల్లో రోళ్లు పగులుతాయనే సామెత ఉంది. తర్వాత మృగశిర కార్తె వాతావరణాన్ని చల్లబరుస్తుంది. ఆకాశం మేఘావృతమై వర్షాలు ప్రారంభమవుతాయి. రైతులు ఈ కార్తెను చూసుకుని తమ వ్యవసాయ పనులను, విత్తనాలు చల్లడాన్ని మొదలు పెడతారు. చేపలు తినే సాంప్రదాయం. తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో మృగశిర కార్తె రోజున చేపలు తినడం ఒక బలమైన సాంప్రదాయం. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఈ రోజు చేపల వంటకాలు చేసుకుంటారు. ఆరోగ్య కారణాలు. ఎండాకాలం ముగిసి అకస్మాత్తుగా వర్షాలు పడడం వల్ల వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. కఫం, జలుబు, దగ్గు మరియు గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఈ సమయంలో విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలను తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది అని, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అని నమ్ముతారు. హైదరాబాద్ చేప ప్రసాదం. మృగశిర కార్తె అనగానే హైదరాబాద్లో ఇచ్చే ప్రసిద్ధ బత్తిన సోదరుల మృగశిర చేప ప్రసాదం గుర్తుకొస్తుంది. ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు దేశం నలుమూలల నుండి వచ్చి ఈ రోజున ఆ ప్రసాదాన్ని తీసుకుంటారు. సాంప్రదాయకంగా ఈ రోజును ప్రకృతిలో వచ్చే మార్పులను ఆహ్వానిస్తూ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకునే ఒక పర్వదినంగా భావిస్తారు. మృగశిర కార్తె ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయడం వలన మృగశిర కార్తె ప్రారంభమవుతుంది. దీంతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. రైతులు విత్తనాలు చల్లి పొలం పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఇదే కాకుండా మృగశిర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చేపలు తినడం. కాగా అసలు ఈ రోజే చేపలు ఎందుకు తింటారు? దీని వెనుకున్న రహస్యం, అసలు చేపలకు మృగశిర కార్తెకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనేది ఆనవాయితీ. పూర్వకాలం నుంచే మృగశిర కార్తె రోజు చేపలు తినడం చేస్తూ ఉంటారు. ప్రతి పల్లె, పట్నంలో ప్రతి ఇంటిలో చేపల కూర గుమగుమలతో వీధి మొత్తం సందడిగా ఉంటుంది. ఈ రోజు చేపలు తినడమే కాకుండా కొంతమంది ఆస్తమా, ఉబ్బసం తగ్గడం కోసం చేప ప్రసాదం కూడా తీసుకుంటూ ఉంటారు. మరి ఈ రోజు చేప మందు, చేపలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే, మృగశిర కార్తె అంటే ముందు రోహిణీ కార్తె ఉంటుంది. ఇక రోహిణీ కార్తె అంటే రోకళ్ళు కూడా పగిలేంత ఎండలు ఉంటాయి. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతూ ఉంటారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఇక ఆ తరువాత వెంటనే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఆకాశం నిండా నైరుతి రుతుపవనాలు మేఘావృతమై తొలకరి చినుకులు పడతాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. వేడి నుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మానవ శరీరం దానికి అంత త్వరగా అలవాటు పడదు. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతేకాకుండా వాతావరణం తేమగా ఉండడం వలన బ్యాక్టీరియా పెరుగుతుంది. వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయి. అందుకే ఈ సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకొని జలుబు, దగ్గు, ఆస్తమా వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి చేపలు తింటారు. అంతేకాకుండా శరీరంలో వేడి ఉండడానికి చేపలు తింటారు. ఇక ఈ చేపల్లో అనేక పోషకాలు, విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ వాతావరణం మారే సమయంలో చేపలు తినడం వలన ఇది శరీరంలో వేడిని పెంచి కఫం పెరగకుండా చేస్తుంది. అంతేకాకుండా గుండె, ఊపిరితిత్తులకు తగిన వేడిని అందచేస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఈ రోజున చేపలు తింటారు అని చెబుతారు నిపుణులు. ముఖ్యంగా మృగశిర అంటే వానలు మొదలు. ఈ సమయంలో చల్లటి వాతావరణం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమయంలో చేపలు తినడం వలన అది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అంతేకాకుండా వాత, కఫదోషాలు పెరుగుతాయి.
తొలివాన పడగానే రైతులు పొలం పనులు ప్రారంభిస్తారు. ఈ సమయంలో ఒళ్ళు నొప్పుల వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు చేపలు తినడం వలన ఒళ్ళు నొప్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావు అని రైతులు మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు అనే సామెత ఉంది. అందుకే చాలా మంది ఈ రోజున చేపలు తినడానికి ఆసక్తి చూపుతారు.